శరద్ పవార్ అంటే అవినీతి సామ్రాట్ అంటారు. వందలు కాదు వేల కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకుని దాన్ని కవర్ చేసుకోవడానికి ఆయన వాస్తవానికైతే దావూద్ ఇబ్రహీంతో సంబంధాలతో పెట్టిన పార్టీ అది. అలాగే దావూద్ ఇబ్రహీం అండతోనే అనేకం అక్కడ ఉన్నటువంటి చక్కబెట్టి కోటీశ్వరుడు అపర కోటీశ్వరుడు అయ్యాడు, వేల కోట్ల అధిపతి అయ్యాడు. అదే రాజకీయాన్ని ఇంతకాలం శాసిస్తూ వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్ నుంచి విడిపోయినా కూడా ఆయన్ని ఆయన కుటుంబాన్ని కాపాడుకొచ్చింది దావూద్ ఇబ్రహీం అని చెప్తారు. సరే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం వెలిసిపోయింది. మోడీ వచ్చిన తర్వాత అయితే అసలు వాళ్ళ ఊసేలేదు. అయితే ఈ టైంలో శరద్ పవార్కి సంబంధించినటువంటి సొంత కొడుకు అవుతాడా లేకపోతే అల్లుడు అవుతాడా ఏదైనా కావచ్చు. అజిత్ పవార్ వచ్చి ముందేమో బీజేపీతో జట్టు కట్టి ఆ పైన మళ్ళీ బీజేపీకి వెన్నుబొట్టు పొడిచి వెనక్కి పోయి మళ్ళీ శరద్ పవార్తో కలిసి మళ్ళీ తర్వాత బీజేపీ గెలుస్తుంది అన్నప్పుడు వెనక్కి వచ్చినటువంటి వాడు. అంటే ఎలాంటి నమ్మదగ్గోడు కాదు, వాడికి కూడా తినాలన్న దురదే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన అల్లుడికి వేల కోట్ల రూపాయల విలువైన భూమి రాసిచ్చాడు. 300 కోట్లకే 18,000 కోట్ల విలువైన భూమిని అజిత్ పవార్ కొడుకు పార్థ్ పవార్కి అమెడియా ఎంటర్ప్రైజెస్కి 300 కోట్లకి విక్రయించినట్టు ఆరోపించినటువంటి అంశం. దాన్ని ఇప్పుడు రద్దు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. తద్వారా అజిత్ పవార్ అలుగుతాడో ఏదో అని ఫీల్ అవ్వలేదు. నిర్మోహమాటంగా అవినీతిని అంగీకరించమని తేల్చి చెప్పింది. మరొక వైపున ఇంకొక కుంభకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రతాప్ సర్నాయక్ మేరా బైందర్లో దాదాపు 200 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని 3 కోట్లకు కొన్నారన్నటువంటిది తాజా ఆరోపణ. అక్కడ ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు అంటూ ఈ ఆరోపణల మీద మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావంకులు స్పందించారు. దీని గురించి తాను కూడా విన్నానని, కానీ దీని మీద ఎప్పటి వరకు ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు తమకు ఫిర్యాదు చేయడం కాకుండా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షం అంటే ఆరోపణలే చేస్తుంది. బట్ ఇప్పుడు తాజాగా రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ 200 కోట్ల విలువైన భూమిని 3 కోట్లకే దక్కించుకున్నారన్నది కొత్త ఆరోపణ అనమాట.